ఇక ఏపీ, తెలంగాణలో వరద సహాయక చర్యల్లో భాగంగా తన వంతు సహాయాన్ని ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. ఎప్పుడు విపత్తులు సంభవించినా సరే తన వంతుగా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. అలాగే ఈ మధ్యకాలంలో అంటే గత 4 రోజులుగా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి సిబ్బందిని కూడా ఆయన అభినందించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటూ ప్రభుత్వాలు రెండు కూడా చాలామందికి అంటే కొంత ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కూడా నివారించగలిగారని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి చెప్పడం జరిగింది. ఇక తన వంతుగా అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ₹1 కోటి విరాళంగా ప్రకటిస్తున్నాను. అంటే ఇతోధికంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి, చాలా నన్ను బాధించాయి, నన్ను కలిచివేశాయని చెప్పారు. కాబట్టి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలా, అక్కడ కోల్పోయినటువంటి వరదల్లో ఎవరైతే నిరాశ్రులయ్యారో వాళ్ళని కోలుకోవాలని చెప్పేసి వాళ్ళకి సహాయంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఈ విరాళాన్ని ప్రకటిస్తున్నానని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి అయితే మాత్రం ట్వీట్ చేశారు. మరోపక్క ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయటం, ఈ యొక్క సహాయక చర్యలో నిమగ్నమై ఉండటం ఏదైతే ఉందో దాంట్లో కొంత నష్టాన్ని అయితే నివారించగలిగారు. ఇంకా మిగిలినటువంటి సహాయ సహకారాలు కూడా త్వరగా కోలుకోవాలి, 2 తెలుగు రాష్ట్రాలు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నానని చెప్పేసి తన సందేశంలో అయితే పేర్కొన్నారు. ఎప్పుడు సంభవించినా సరే వరదలు అవ్వచ్చు లేదా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో కూడా సహాయం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మెగాస్టార్. అదే కోవలో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో అటు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎక్కువగా అపార నష్టం సంభవించినటువంటి నేపథ్యంలో త్వరగా తెలుగు ప్రజలు కోలుకోవాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నానని చెప్పేసి చిరంజీవి అయితే మాత్రం క్లియర్ కట్గా ఆయనకున్నటువంటి అనుభవంతో ఒక లెటర్ అయితే మాత్రం పోస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి చిరంజీవి ఇచ్చినటువంటి ఈ విరాళంతో మిగిలినటువంటి సినీ నటులు కూడా తమకు తోచినటువంటి సహాయం అయితే మాత్రం కొనసాగిస్తున్నారు.